హాయ్ అండి, వెల్కమ్ టు థింక్ విత్ సుధీర్. ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు ఇతర దేశాల్లో ఎంతమంది నివసిస్తున్నారో తెలుసా? ఈ విషయమై నేను ఆలోచన చేసి గూగుల్ సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేయగానే నిజంగా అప్పటిదాకా నాకు ఆలోచన ఏంటంటే లక్షల్లో ఉంటారేమో బహుశా, ఎందుకంటే మన భారతదేశ జనాభా కోట్లలో ఉన్నారు కదా, 146 కోట్లలో ఉన్నారు కదా, మహా అయితే కొన్ని లక్షల మంది ఉంటారేమో, ఒక 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40, 50 లక్షల లోపు ఉంటారేమో ఇతర దేశాలు అనుకునేవాడిని. బట్ గూగుల్ ఎప్పుడైతే నేను సెర్చ్ చేస్తానో, అది సెర్చ్ చేసినప్పుడు 32 మిలియన్ల మంది భారతీయులు ఇతర దేశాల్లో నివసిస్తున్నట్టు ఆ సెర్చ్లో రాగానే నిజంగా నేను షాక్ అయిపోయాను. 32 మిలియన్లు అంటే అర్థం ఏంటి? 32 మిలియన్, 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు. అంటే 32 × 10 320 లక్షలు. 320 లక్షల మంది అంటే 3,20,00,000 మంది ఇతర దేశాల్లో మన భారతదేశాన్ని విడిచిపెట్టి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. అయితే అదే సెర్చ్లో కొంచెం కిందకు వస్తే ఏమనుందంటే, ఎందు నిమిత్తం ఇంతమంది భారతీయులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏం కోరుకొని వెళ్ళారు అనేది కూడా అక్కడ ఆ యొక్క సెర్చ్లో వచ్చింది. ఏంటది? నెంబర్ 1 మెరుగైన కెరీర్ కోసం, నెంబర్ 2 మెరుగైన జీతాల కోసం, నెంబర్ 3 మెరుగైన జీవన వ్యవస్థ. ఈ 3 విషయాలని ఆశించి ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ 3 విషయాల్లో మన దగ్గర లోపించిందనే కదా ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు నివసిస్తున్నారు. మన భారతదేశం ఎందుకని మెరుగైన కెరీర్ని అందించలేకపోతుంది? మన భారతదేశం, మన అధికారులు, మన నాయకులు ఎందుకని మెరుగైన కెరీర్ని అందించలేకపోతున్నారు? మన నాయకులు ఎందుకని మెరుగైన జీతాలు ఇవ్వలేకపోతున్నారు? మన నాయకులు ఎందుకని మెరుగైన జీవన వ్యవస్థని ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఇతర దేశాలకి మన దేశానికి తేడా ఏంటి? అదే అవన్నీ మన దేశమే కల్పిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళరు కదా, ఇక్కడే చక్కగా వాళ్ళ యొక్క నైపుణ్యం అంతా మన భారతదేశానికి ఉపయోగపడుతుంది కదా. ఎందుకని ఈ విషయంలో మన భారతదేశం వెనకంజలో ఉంది? ఈ 3 విషయాల్లో మన భారతదేశం చక్కగా ఉంటే వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ టాలెంట్ని ఇతర దేశాలు వాడుకొని ఇక్కడ చదువుకొని, ఇక్కడి నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో చదువుకొని వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని ఇతర దేశస్తులు గుర్తించి వాళ్ళు ఆ టాలెంట్ని తీసుకుంటున్నారు, దానికి తగినటువంటి పారితోషికం ఇస్తున్నారు. మన భారతదేశం ఎందుకని ఇలా టాలెంట్ని వాడుకోలేకపోతుంది? అన్నీ ఇతర దేశాలలో కనిపెడితే మనం వాడుకుంటున్నాం, కానీ మనం కనిపెట్టి ఇతర దేశాలలో ఏం వాడుకుంటున్నారు? ఇందులో ఎంత వెనకబడిపోయి ఉన్నామో మనం ఆలోచించండి. కనిపెట్టే విషయంలో మన భారతీయులు చాలా వెనకంజలో ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం లేదు. భారతదేశంలో శాస్త్రవేత్తలు లేరా? ఉన్నారు. అందులో కొంతమంది చాలా మేధావులు ఉన్నారు. ఎందుకు ఈ విషయంలో మన దేశం వెనకబడి ఉంది? ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అంతవరకు థింక్ విత్ సుధీర్. బై బాయ్.